And others. Mm. Shanti. Om Shanti. Om Shanti. Om Shanti. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, సత్యమైన ఆత్మను, తతో ప్రధాన ఆత్మను, నిర్భయ ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను జ్ఞాన స్వరూపంలో స్థితులై నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 18/4/2024. బాబాయ్ చెహెట్టి. మధురమైన పిల్లలు, తండ్రి దాత. పిల్లలైన మీరు తండ్రిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. అడగడం కన్నా మరణించడమే మేలు అనే నానుడి ఉంది కదా. ఇవాళ బాబా ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు ఎవరు? దయాసాగరుడు, ఓషన్ ఆఫ్ మర్సీ, ఆ సుప్రీం ఫాదర్ పిల్లలం. మరి పరమాత్మ దయ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అతని దయ ఉంది కాబట్టే మనల్ని పరివర్తన కార్యం కోసం చూస్ చేసుకున్నారు. దివ్య గుణాలను నింపడానికి ప్రతిరోజు జ్ఞాన మురళిని మనకి వినిపిస్తున్నారు. మనకు ఒక దివ్యమైన మార్గాన్ని చూపిస్తున్నారు. పుణ్యాత్మగా అయ్యే దారిని చూపిస్తున్నారు. మరి ఇంత ఉండగా నేను మళ్ళీ బాబా నా పైన దయ చూపించండి, కృప చూపించండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. బికాస్ మీ పైన మీరే కృప చూపించుకోవచ్చు. మీరు ఏం కావాలంటే అది ఒక దృఢ సంకల్పంతో మీరు తీసుకోవచ్చు అనే మన శక్తి గురించి బాబా తెలియజేస్తున్నారు. ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయం యొక్క చింత లేక చింతన ఉండదు. ఏదైతే గతించిపోయిందో, మంచి లేక చెడు, అదంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. డ్రామాలో ఉన్నది ఉన్నట్టే జరిగింది. మొత్తం చక్రం అంతా పూర్తి అయి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఎవరు ఏ విధమైన పురుషార్థం చేస్తారో ఆ విధమైన పదవిని కూడా పొందుతారు. ఏ విషయం స్మృతిలో ఉన్నట్లయితే ఇంకా చింత ఉండదు. ఇంతకు ముందు ఎలా అయితే జరిగిందో అలాగే రిపీట్ అవుతుంది. ఎవరు ఎలాంటి పదవి పొందేదుందో అలాగే పొందుతారు. ఇది గుర్తుంటే చింత చింతన ఉండదు. తండ్రి డైరెక్షన్ ఏంటంటే, పిల్లలు గతించిపోయిన దాని గురించి ఆలోచించకండి, చింతించకండి, తప్పుడు విషయాలను వినకండి, వినిపించకండి. ఏ విషయమైతే గతించిపోయిందో దాని గురించి ఆలోచించడం కంటే దాన్ని రిపీట్ చేయకపోవడం మంచిది. ఈ బేసిక్ పాయింట్ నాకు గుర్తుంటే నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది. పాస్ట్ ఈజ్ పాస్ట్. దాన్ని నేను
రివర్ట్ చేయలేను, రిపీట్ చేయలేను. మరి నేను ఆత్మ ఎంతటి ఉన్నతమైన అదృష్టవంతుడనో, నాకు నా ఫ్యూచర్‌ని ఎంత ఉన్నతంగా చేసుకునే జ్ఞానం నాకు లభించింది. స్వయం పరమాత్మ విశ్వాధిపతులుగా నన్ను తయారు చేయడానికి వచ్చారు అంటే, మరి నేను ఆత్మ బాబాని స్పెషల్‌గా ఆశీర్వాదం ఇవ్వమని అడగాల్సిన అవసరం లేదు. ఆశీర్వాదాలు అవన్నీ భక్తి మార్గంలో అడుగుతారు. సో, నేనిప్పుడు జ్ఞాన మార్గంలో వచ్చాను. బాబా వారసత్వం. ఈ 2 పాయింట్స్ గుర్తుంటే చాలు. నేను ఆత్మ సతో ప్రధానంగా తయారవుతాను. మరి స్వయం పరమాత్మ టీచర్‌గా అయి చదివిస్తున్నారు. ఇక్కడ పిల్లలైన మీరు బ్రహ్మ కుమారి స్థితిలో కూర్చొని చదువుతున్నారు. సో, ఇక్కడ చిన్న పిల్లల అవసరం కూడా ఉండదు. చిన్న పిల్లలు ఈ విషయాలను అర్థం కూడా చేసుకోరు. సో, అందుకని నేను ఆత్మ ఈ గాడ్ ఫాదర్‌లీ యూనివర్సిటీకి చెందిన వారిని, స్వయం భగవంతుడు నా టీచర్‌గా ఉన్నారు. నేను స్వయం భగవంతుడి విద్యార్థిని. జ్ఞాన రత్నాలతో నా బుద్ధిని నింపుకోవాలి. ఈ యొక్క బేసిక్ పాయింట్ నేను గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ గాడ్ ఫాదర్స్ యూనివర్సిటీ అనే నిశ్చయం ఉంటే ఆటోమేటిక్‌గా పరమాత్మ టీచర్ అనే అటెన్షన్ నేను పెడతాను. స్వయం పరమాత్మ వచ్చారు నా బుద్ధి యొక్క తాళం చెవి తెరవడానికి. నా బుద్ధి అజ్ఞానంతో మూసుకుపోయింది. సో, బుద్ధిని యొక్క తాళం చెవి తెరవడానికి పరమాత్మ వచ్చారంటే, వారిని నేను ఎంతగా స్మృతి చేయాలి? వారి నుంచి నాకు ఎంత ఉన్నతమైన జ్ఞానం లభిస్తుంది? వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కదా! మరి నేను ఆత్మ ప్రతి విషయాన్ని సాక్షిగా చూడాలి. దేనికి నేను రియాక్ట్ అవ్వకూడదు. నేనెవరిని? దుఃఖహర్త, సుఖకర్త పిల్లవాడినంటే నేను ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు కదా! నా కొత్త కార్మిక్ అకౌంట్స్ నేను క్రియేట్ చేసుకోకూడదు కదా! అందరూ నా వారు అని భావించి అందరికీ అర్థం చేయించాలి కదా! మరి నెంబరి వారిగా అయితే ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ డ్రామాలో ఆ విధంగా తయారయింది. డ్రామా కళ్యాణకారి. ఈ బేసిక్ పాయింట్‌ని నేను గుర్తుపెట్టుకోవాలి. బయట ఎన్నో స్పిరిచ్యువల్ గ్యాదరింగ్స్ అనేవి అవుతాయి. స్పిరిచ్యువల్ సభలు, ఆధ్యాత్మిక సభలు అంటారు. నిజంగా అలా అనడం కూడా రాంగ్. ఎందుకంటే అక్కడ ఎవ్వరికి కూడా ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం తెలియదు. సో, నేను ఆ విషయాలను తెలుసుకున్నానంటే, నేను ఆత్మ ఎంత యుక్తిగా నడుచుకోవాలి. మీరు పోలీస్‌లో ఉండొచ్చు, మిలిటరీలో ఉండొచ్చు, ఎలాంటి స్ట్రిక్ట్ పొజిషన్‌లో అన్నా ఉండొచ్చు. కాకపోతే అసురీ చెడు మార్గం పైన నడవకుండా ఉండటానికి ఎంతో యుక్తిగా ఈ లైఫ్‌ని మనం సరిదిద్దుకోవాలి. ధారణలో బాబా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మనం దుఃఖహర్త, సుఖకర్త, తండ్రికి పిల్లలం కాబట్టి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు. లక్ష్య ఉద్దేశం నా ముందు ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. బాబా సమానంగా సేవ చేసి చూపించాలి. మరి ఈ డ్రామాలో ప్రతి పాత్రను తెలుసుకొని ఆ పాత్ర అనుసారంగా నేను నడుచుకోవాలే కానీ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు నాకు రాకూడదు. సాక్షిగా ఈ ప్రతి పాత్రను చూడాలి. మనస, వాచ, కర్మన నేను ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. దీనిపైన ఎంతో ధ్యాస పెట్టాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. బయటకి కనిపించే ఆ హింస, సూక్ష్మాతి సూక్ష్మమైన నెగటివిటీ అనే హింస, ఇవి 2 చేయకూడదు. వరదానం: ఒక్క తండ్రిని కంపానియన్, సహచరునిగా చేసుకొని వారి కంపెనీ సాంగత్యంలో ఉండేవారు
సంపూర్ణ పవిత్ర ఆత్మ. ఎవరికైతే సంకల్పం మరియు స్వప్నంలో కూడా బ్రహ్మచర్య సారీ సంకల్పంలో కూడా బ్రహ్మచర్య యొక్క ధారణ జరుగుతుందో వారు ప్రతి అడుగులో బ్రహ్మ బాబాను ఆచరణ చేస్తారు. అసలు ఆచరణ చేయకుండా వాళ్ళు నడవలేరు. ఎందుకు? వారు సదా ఒక్క బాబాని తమ సాంగత్యంలో పెట్టుకున్నారు. నాకు ఏక్ బాబా దూస్టానా కోయి, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే స్థితిని మెయింటైన్ చేశారు. వారే బీజం. మరి బాబా బీజం అయితే నేను ఆత్మ ఎప్పుడు బీజాన్ని మర్చిపోయే పొరపాటైతే చేయట్లేదు కదా. ఎంతో స్నేహంతో వారి సాంగత్యంలో ఉంటున్నానా చెక్ చేసుకోవాలి. స్లోగన్: ఎవరి ప్రభావానికి ప్రభావితం అయ్యేవారు కాదు, జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి. నేనెవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, నా ద్వారా ప్రతి ఒక్కరు జ్ఞానం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. మరి ఈరోజు మురళి పాయింట్: నేను ఆత్మ, సుఖాన్ని ఇచ్చి దుఃఖాన్ని హరించే తండ్రి పిల్లలం కాబట్టి నేను ఎవ్వరికి దుఃఖం ఇవ్వకుండా ప్రయత్నిస్తాను. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, సుఖాన్ని ఇచ్చే తండ్రికి పిల్లవాడిని. సదా సుఖవంతంగా ఉంటాను. అందరికీ సుఖపు కిరణాలను వ్యాపిస్తాను. ఎవ్వరిని బాధ పెట్టను. సదా తండ్రి సాంగత్యంలో ఉంటాను. నిరంతర సేవాదారి ఆత్మగా ఉంటాను. స్థిరమైన ఆత్మగా ఉంటాను. జ్ఞాని స్వరూప ఆత్మగా ఉంటాను. సాక్షి దృష్ట ఆత్మగా ఉంటాను. నేను ఆత్మ, నిరంతర యోగిని, నిరంతర సేవాదారిని. సదా స్థిరంగా ఉంటూ నిశ్చింతమైన జీవితాన్ని గడుపుతాను. నేను ఆత్మ, సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. నేను ఆత్మ, స్థిరమైన పురుషార్థిని. నేను ఆత్మ, నిశ్చింత చక్రవర్తిని. యోగి ఆత్మను, సహయోగి ఆత్మను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత స్థిరంగా, సత్యంగా, సేవాదారిగా తయారు చేశారు. సదా మీ స్మృతిలో ఉంటూ సత్యమైన బాబాని ఆచరణ చేస్తూ అందరికీ కేవలం సుఖాన్ని ఇవ్వటానికే ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ, సుఖ సాగరుడి పిల్లవాడిని. సుఖపు కిరణాలను తీసుకుంటూ
అనుక్షణం ఎంతో సుఖవంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.